Hi everyone, welcome to Sidhu Stud Circle. I am Sidhu, faculty of Aptitude and Mental Ability. ఒక గుడ్ న్యూస్ మీ అందరికి తెలిసినటువంటిదే, మనకు రైల్వేస్ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. అనగా అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అయితే వేకెన్సీస్ ఏమున్నాయి, మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి, నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కొంచెం వీడియో లెంత్ అయినా సరే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ మీరు లాస్ట్ వరకు కూడా వాచ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, సో మీరు చూస్తున్నారు. సో రైల్వే న్యూ వేకెన్సీస్ 2024 మనకి జనవరిలోనే రిలీజ్ అయింది. సో మొత్తం పోస్టులు వచ్చేసి 5696 ఉన్నాయండి. సో 5696 పోస్టులు ఉన్నాయి. అయితే దానికి ఉన్నటువంటి ఎలిజిబుల్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్, దీన్ని మనం ఏఎల్పి అని అంటాం. అసిస్టెంట్ లోకో పైలట్ ను ఏఎల్పిగా మనం చూస్తాం. రైట్, సో ఇందులో మనకు 5 స్టేజెస్ ఉన్నాయండి. సో ఇందులో ఈ 5 స్టేజెస్ అనేటువంటిది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు అందరూ CBT 1 వరకే వచ్చి ఆగిపోతా ఉంటారు. లేదు, మనకు తెలుసుకోవాలి దీని గురించి. CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి. నెక్స్ట్ CBT 2 ఉంటుంది, అందులో మళ్ళీ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్ CBAT అని అంటాం, అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాం, అది థర్డ్ స్టేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి CBT 2 ఒకటి, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CBAT అని అంటాం. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీన్ని DV అంటాం. జనరల్ గా మనకు రైల్వేస్ లో అందరూ DV అని అంటా ఉంటారు. అయితే కొత్తగా రైల్వేస్ అంటే ఈ ఎగ్జామినేషన్స్ రాద్దాం అని అనుకునే వాళ్ళకి DV అంటే కొంత తెలియకుండా ఉండొచ్చు. సో DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ ME అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది స్టాండర్డైజ్డ్ ఉంటుంది, A1 కేటగిరీ అయి ఉండాలి. దాని గురించి తెలుసుకుందాం. రైట్, సో ముందుగా ఈ స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ముందు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో దాని యొక్క ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంది, ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇంపార్టెంట్ అండి, ఎందుకనంటే అసలు డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఇది ఏ లెవెల్ కిందకి వస్తుంది, దీని ఇనిషియల్ పే ఎంత, నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని, నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా కూడా జస్ట్ ఈ ఒక్క స్లైడ్ లోనే పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, చూద్దాం. చూడండి, ముందుగా మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా ఉంది చూడండి, ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిందండి, జనవరి 20 రోజు స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఉందంట, ఫిబ్రవరి 19 రోజు మిడ్ నైట్ వరకు ఉందండి. ఫిబ్రవరి 19 మిడ్ నైట్ వరకు ఉంది. నెక్స్ట్ దీనికి RRBకి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అకౌంట్ అనేటువంటిది మళ్ళీ మాడిఫికేషన్ చేయడానికి కుదరదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది వీటికి సంబంధించినటువంటిది. సో మీ యొక్క అకౌంట్ అనేటువంటిది ఇప్పటి వరకు ఉంటుంది 22/2024 నుంచి 29/2/2024 వరకు ఉంటుంది. ముందుగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటిది. చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటిది ఇది వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో లెవెల్ 2 అండి, గ్రేడ్ వచ్చేసి లెవెల్ 2. సో ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, పే లెవెల్ ఇన్ 7th CPC లెవెల్ 2 కేటగిరీ ఉంది. నెక్స్ట్ ఇనిషియల్ పే వచ్చేసి మనకు 19,900 వరకు ఉంది. బట్ అన్ని మనం గ్రాస్ గా తీసుకుంటే కనుక ఒక 30 to 35 మధ్యలో రావడానికి అయితే స్కోప్ ఉంది. నెక్స్ట్ మెడికల్ అనేటువంటిది A1 ఉండాలి. A1 గురించి చెప్తానండి. సో A1 అంటే మనకు సైట్ గా మన బాడీ లోపల ఎక్కడ కూడా మనకు ఎలాంటి ఇంజరీస్ లేకుండా, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకు సైట్ లేకుండా, కలర్ బ్లైండ్నెస్ లేకుండా పూర్తి స్థాయిలో ఉంటే దాన్ని మనం A1 స్టాండర్డ్ గా మనం తీసుకుంటాం, అలా ఉండాలి. నెక్స్ట్ ఏజ్, చూడండి ఇది ఇంపార్టెంట్. తర్వాత మనం ఏజ్ గురించి మాట్లాడినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇది జనరల్ ఏజ్ అండి, అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు మినిమం 18 ఉండాలి, నెక్స్ట్ మాక్సిమం 30 years వరకు ఉండొచ్చు. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 5696 5696. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే ఇప్పుడున్నటువంటి ఏఎల్పి నోటిఫికేషన్ లో వేకెన్సీస్ చాలా తక్కువనే అని అనుకుంటున్నారు. లేదు, ఇది కేవలం సపరేట్ నోటిఫికేషన్ ఏఎల్పి అనేటువంటిది. త్వరలో మళ్ళీ టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందేమో ఏఎల్పి ప్లస్ టెక్నీషియన్ 2 కలిపి ఇవ్వడం వల్ల మనకు వేకెన్సీస్ ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. బట్ ఇప్పుడు కేవలం స్పెషల్ గా ఏఎల్పి నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి ఈ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. మరి ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. రైట్, సో నెక్స్ట్ ఫర్దర్ గా ఒకసారి చూద్దాం. చూడండి, మనకు బేసికల్ గా ఇవన్నీ కూడా జోన్స్ అండి, మీకు కనిపించకపోయి ఉండొచ్చు. మీకు నేను ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ లో మీకు క్లియర్ గా
వీటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. లేదంటే మీరు కూడా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి వెబ్సైట్లకు వెళ్ళేసి మన సికింద్రాబాద్ జోన్లో కానీ మిగతా దేంట్లోనైనా కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒక్కసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు పర్టికులర్గా చాలా మంది తెలుగు విద్యార్థులు మనకు సికింద్రాబాద్ జోన్ లోనే అప్లై చేస్తూ ఉంటారు. సికింద్రాబాద్ జోన్ లో మనకు మళ్ళీ 2 కేటగిరీస్ గా ఉన్నాయి. ఒకటేమో ఈస్ట్ కోస్ట్ రైల్వే అని అంటాం, నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే అని అంటాం. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించినటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మనకు 199 పోస్టులు ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వేలో 559 పోస్టులు ఉన్నాయి. సో టోటల్ గా 758 పోస్టులు అనేటువంటిది మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అప్లై చేయాలి, ప్లస్ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా అప్లై చేసే ప్రయత్నం చేయాలి. సో టోటల్ వేకెన్సీస్ ఇచ్చి మాత్రం మనకు 758 పోస్టులు అయితే ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఎప్పటి వరకు చూడండి, ఇది జూలై, ఓకేనా, ఇది జూలై 1, 2024 అంటే 1 జూలై 2024 వరకు మనకు 18 to 30 years ఉండాలి జనరల్ అభ్యర్థులకి, అంటే జనరల్ కేటగిరీ విద్యార్థుల కోసం. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో ఇంకా కూడా ఉన్న ఏజ్ రిలాక్సేషన్, బట్ మీకు కన్వీనియంట్ గుండా కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించినటువంటిది ఇవన్నీ చూసుకోవచ్చు. 3 years, 6 years, నెక్స్ట్ 8 years. ఆ కేటగిరీ వైజ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటిది ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చేస్తే ఒకసారి చూడండి, ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించినటువంటిది మనకు జనరల్ అభ్యర్థులు అయితే కనుక 500. నెక్స్ట్ ఇంకా అదర్ దెన్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ కాకుండా మిగిలినటువంటి ఎవరికైనా కూడా 250 రూపీస్ అనేటువంటిది ఉంది. సో మీరు ఇక్కడ ఒక చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది అండి. చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఎందుకనంటే ఇవి ఏ బేస్డ్ పైన ఉన్నటువంటి పోస్టులు, అంటే ఇందులో కొంత టెక్నికల్ గా ఉంది, నాన్ టెక్నికల్ గా కూడా ఉంది. ఎలానో చూద్దాం చూడండి. సో ఎవరెవరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు, 10th ప్లస్ ఐటీఐ చూడండి, 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఓకే. నెక్స్ట్ ఇంకోరెవరు డిప్లొమా అయినా చేసి ఉండాలి, లేకపోతే బీటెక్ అయినా చేసి ఉండాలి. డిప్లొమా అయినా చేసి ఉండాలి, బీటెక్ అయినా చేసి ఉండాలి. అయితే ఇక్కడే మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇందులో ఒక 4 కేటగిరీ అనేటువంటిది, అంటే 4 బ్రాంచెస్ అనుకోండి. 4 బ్రాంచెస్ ఏంటి? ఈసీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మెకానికల్ కానీ, ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, ఈ 4 బ్రాంచ్లు చేసినటువంటి విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా అదనంగా 10th ప్లస్ ఐటీఐ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్. సో ఇది ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకు 5 స్టేజెస్ అనుకున్నాం. ఇది ఇంపార్టెంట్ అండి. 5 స్టేజెస్ లో మనకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అంటాం మనం. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అనేటువంటిది క్లియర్గా ఇచ్చాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ CBT-2 కు అంటే CBT-2 అనేటువంటి కేటగిరీ వైజ్ కు మనం ఎంతమందిని మళ్ళా తీయొచ్చు, సెలెక్షన్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పాను నేను. రైట్, చూద్దాం చూడండి. ముందుగా CBT-1 అనేటువంటిది క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది, టెన్షన్ పడద్దు. అయితే క్వాలిఫై అంటే ఎంత క్వాలిఫైయింగ్ కావాలనేటువంటిది చాలా మందికి డౌట్ ఉంటుంది, చెప్తాను నేను. సో ముందుగా ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఈ 4 సబ్జెక్ట్స్ లో ఒకసారి చూడండి, అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే మనం అడ్వాన్స్ మ్యాథ్స్ ని ప్యూర్ మ్యాథ్స్ అని అంటాం. సో అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ వస్తాయి, అంటే ఈచ్ క్యారీస్ 1 మార్క్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండి. GI మీన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్, సో దీంట్లో నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్, ఇందులోంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. టోటల్ గా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ అంటే సింపుల్ గా CBT-1 అనేటువంటిది 75 మార్కులకు ఉంటుంది. అయితే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అండి. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 అనేటువంటి నెగిటివ్ మార్క్. రైట్. సో మరి ఇది ఎన్ని నిమిషాలలో కంప్లీట్ చేయాలి? 60 minutes అంటే 1 hour లోపల 75 క్వశ్చన్స్ ఉంటాయి, 1 hour లోపల కంప్లీట్ చేయాలి. ఇందులో 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్క్. మరి 1/3 అంటే ఏంటి? 1/3 అంటే ఏంటి? ఒకసారి మీకు ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక్కడ చూడండి. సపోజ్ 1
2, 3, 4 అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరేం చేశారు, సపోజ్ ఈ ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ చేశారు, సెకండ్ క్వశ్చన్ కూడా రాంగే చేశారు, థర్డ్ క్వశ్చన్ కూడా రాంగ్ చేశారు, బట్ ఈ ఫోర్త్ క్వశ్చన్ రైట్ చేశారు. ఇప్పుడు 3 రాంగ్ చేశారు కాబట్టి ఒక మార్క్ అనేటువంటిది లాస్ అవుతాం, నెగిటివ్ మార్కింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకటి రైట్ చేశాం కాబట్టి ఇక్కడ ఒక మార్క్ వచ్చేస్తుంది. మరి -1 + 1 అంటే 0. అంటే మీరు 3 రాంగ్ చేసి ఒక రైట్ చేస్తే కనుక మీకు వచ్చే మార్కులు ఎంత అంటే 0. రైట్? అంటే ఏం మాత్రం మార్కులు రావు. సో ఇది తెలియకపోతే తెలిసిన వాళ్ళకి ఓకే. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది 1/3 చేశారు, 1/4 కూడా కాదు. 1/4 అంటే 0.25, 1/3 సో 0.33 ఉంది కాబట్టి సో చాలా కేర్ఫుల్ గా మనం దీన్ని అటెంప్ట్ చేయాలి. అయితే సరే, ఇప్పుడు 75 క్వశ్చన్స్ కి 60 minutes ఉంది. మరి 1:15 మాత్రమే తీసుకుంటారండి, గుర్తుపెట్టుకోవాలి. ఈ 1:15 అనేటువంటిది రావాలి అంటే మినిమం ఎబో 70% ఉండాలండి. ఎబో 70% మార్క్స్ వచ్చి ఉండాలి మనకు. ఎబో అంటే మినిమం వస్తుంది. మినిమం ఇక్కడ నేను చెప్తాను మళ్ళీ తర్వాత. సో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పరంగా మినిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత ఉండాలి, ఓబీసీ వాళ్ళకి ఇంత ఉండాలి, జనరల్ అభ్యర్థులకు ఇంత ఉండాలి అని చెప్తారు. అది మినిమం సెక్యూర్డ్ మార్క్స్ మాత్రమే. బట్ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫైనల్ సెలక్షన్లకు వెళ్ళాలి, CBT 2లోకి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు 70+ మార్క్స్ అనేటువంటిది, 70% మార్క్స్ అనేటువంటిది గెయిన్ అవుతూనే మీరు CBT 2కు అంటే 1:15లో ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్? మరి ఇవేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి, దాన్నే ఇక్కడ క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేశాను. సో మీకు ఒకవేళ కనిపిస్తే చూడండి, లేదంటే నేను చదువుతా ఉంటాను చూసుకోండి. సో సేమ్ ఇంకా డ్యూరేషన్ వచ్చేసి మనకు ఎంత 60 minutes అని చెప్పాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిదేమో సరే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిదేమో 75 ఉన్నాయి, ప్లస్ 75 మార్క్స్ ఉన్నాయి. సో 1 మార్క్ ఫర్ క్వశ్చన్, ఇది సేమ్ యాస్టీస్ గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చాడు. సో 1/3 అనేటువంటి నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ ఒకసారి చూడండి, మినిమం పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబుల్ అన్రిజర్వ్డ్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి చూసుకోండి. సో మినిమం పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40% ఉండాలి, ఓబీసీకి ఏమో 30%. ఇవేంటి మినిమం పాస్ పర్సెంటేజ్ అన్నట్టు, అంటే మినిమం క్వాలిఫైయింగ్ అవ్వడానికి వచ్చేటువంటి మార్కులు ఇవి. కానీ నేనేం చెప్తున్నాను, మీరు ఓబీసీ క్యాండిడేట్ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా కూడా, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినా కూడా ఖచ్చితంగా మీకు ఎబో 70% ఆఫ్ మార్క్స్ అనేటువంటి CBT 1లో వచ్చేస్తే మీరు CBT 2కి ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే బాగా కష్టపడి చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను, 1:15 ఆల్రెడీ ఇచ్చాడు. సో ఈ 1:15లో ఉన్న వాళ్ళు మాత్రమే CBT 2కు ఎలిజిబుల్ అవుతారు. మరి CBT 2లో ఏమేమి ఉంటుందో ఒకసారి చూద్దాం. సరే, CBT 1కు సంబంధించినటువంటి సిలబస్, CBT 2కు సంబంధించినటువంటి పార్ట్ ఏ సిలబస్ అనేది ఇంచుమించుగా ఒకే విధంగా ఉంది. అయినా మీకోసం ఒకసారి రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇగో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది, మెంటల్ ఎబిలిటీ సంబంధించినటువంటి, జనరల్ సైన్స్ సంబంధించినటువంటిది, జనరల్ అవేర్నెస్. ఇగో ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఇది మెంటల్ ఎబిలిటీ ఇన్ ది సెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రీజనింగ్ సంబంధించినటువంటిది అనుకోవచ్చు. నెక్స్ట్ GS మీన్స్ జనరల్ స్టడీస్ కాదండి, జనరల్ సైన్స్. నెక్స్ట్ GI మీన్స్ జనరల్ అవేర్నెస్ అనుకోండి. రైట్? సో ఈ 4 కేటగిరీస్లలో సో ప్రతి దాని గురించి మళ్ళీ మనం టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ను మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, సిలబస్ సంబంధించినటువంటిది. ముందు ఈ టాపిక్స్ ఉన్నాయండి, వీటన్నిటి గురించి ఇప్పుడే చెప్తే మనకు చాలా ల్యాగ్ అవుతా ఉంటుంది కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. మీరు PDF లో కూడా చూసుకోవచ్చు, మీకు నేను PDF కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను. రైట్? సో ఈ 4 కేటగిరీ ఉంటుంది. ఇందులో నుంచి 75 మార్క్స్ వస్తాయి, 60 minutes లోపల కంప్లీట్ చేయాలి. 1/3 అనేటువంటి నెగిటివ్ ఉంటుంది. బాగా మంచి మార్కులు అంటే 1:15లో ఉండే వాళ్ళు CBT 2లోకి ఎలిజిబుల్ అవుతారు. రైట్? సో ఇది CBT 2కి సంబంధించినటువంటిది. ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది అన్నట్టు, అంటే జనరల్ గా మనకు స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే ఒక్కొక్క ఎగ్జామే ఉంటది. కానీ ఇక్కడ విచిత్రంగా మనకు CBT 1లో ఒక ఎగ్జామ్ ఉంటే CBT 2లో 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అది పార్ట్ ఏ, పార్ట్ బి అని. సో మీకు పార్ట్ ఏ అనేటువంటిది ఇంచుమించుగా CBT 1లో ఏదైతే మీకు సిలబస్ ఉందో అదే ఉంది. ఎక్స్ట్రాగా ఏమొచ్చింది అని అంటే చూడండి, ఇది వచ్చిందండి ఎక్స్ట్రాగా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏముంది, అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఇది అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే మనం ప్యూర్ మ్యాథ్స్ అని అంటాం. 25 క్వశ్చన్స్ ఉంటే 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 10 మార్క్స్ వస్తాయి, అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, 40 మార్క్స్.
మొత్తం మీద మనకు 100 క్వశ్చన్స్ వచ్చినాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 100 క్వశ్చన్స్ వచ్చినాయి, 100 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేసరికి ఇందులో కోర్ సిలబస్ ఉంటుంది, కోర్ సబ్జెక్ట్ అని అంటాం మనం. టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు మనం ఎడ్యుకేషనల్ కేటగిరీ వైజ్ గా తీసుకున్నప్పుడు ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి, నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి, మొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మనం అనుకున్నాం కదా. అక్కడ ఏదైతే సిలబస్ ఉంటుందో వాళ్ళకి ఆ సిలబస్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అని అంటాం దాన్ని. 75 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 60 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి. రైట్. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఈ పార్ట్ ఏకైతే కనుక 100 క్వశ్చన్స్ ఉంటే 90 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ 100 క్వశ్చన్స్, ఇక్కడ 75 క్వశ్చన్స్. సో టోటల్ మనకు వచ్చేసి 175 క్వశ్చన్స్ ఉంటాయి. 175 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 90 మినిట్స్ ఉంది, ఇక్కడ 60 మినిట్స్ ఉంది. సో అంటే 150 మినిట్స్. 150 మినిట్స్ అంటే టోటల్ ఈ CBT 2 అనేటువంటిది ఎన్ని అవర్స్ ఉండాలి? 2.5 అవర్స్ ఉంటుందండి. 2.5 అవర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత అన్నట్టు 1/3 నెగిటివ్. రైట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు CBT 1 కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, బట్ ఇది సెలెక్షన్. అంటే CBT 2లో వచ్చినటువంటి మార్క్సే నీకు సెలెక్షన్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీకు ఇందులో ఎక్కువ మార్కులు వచ్చేస్తే నువ్వు ఫైనల్ కట్ ఆఫ్ లో ఉంటే కనుక నెక్స్ట్ ప్రాసెస్ అంటే CBAT అని అంటాం మనం. అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, దాన్ని సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా అనొచ్చు. సో దాంట్లో కొంత రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవి చాలా ఈజీగానే ఉంటాయి. సో ఇదైతే CBT 2కి సంబంధించినటువంటి. రైట్. సో దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్. ఇది వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది. సో CBT 2 షెల్ కంప్రైజ్ ఆఫ్ 2 పార్ట్స్. ఓకే, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ పార్ట్కి సంబంధించినటువంటి పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించినటువంటి మొత్తం 175 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ లోపల కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు నెగిటివ్ మార్కింగ్ అండి. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ గురించి ఇచ్చాడు. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెక్స్ట్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ CBTs హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అని అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. అంటే మనకు ఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఒక రోజులో జరిగేటివి కాదు. దాదాపు కొన్ని సందర్భాలను అయితే నెలల తరబడి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవి చాలా రోజులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఎగ్జామినేషన్స్ లో అంటే అన్ని డేస్లలో వచ్చినటువంటి మార్క్స్ అన్నిటిని నార్మలైజేషన్ చేసి కట్ ఆఫ్ తీస్తారని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా పార్ట్ ఏలో మినిమం సెక్యూర్డ్ మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ బిలో కూడా మినిమం సెక్యూర్డ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పార్ట్ ఏకి సంబంధించినటువంటిది ఇవ్వండి. పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఏ విధంగా మార్క్స్ రావాలి? మినిమం ఇక్కడ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25%. ఇక్కడ లోయెస్ట్ గా మనకు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 25% మార్క్స్ వచ్చినా సరే పార్ట్ ఏకి సంబంధించినటువంటి. బట్ పార్ట్ బికి సంబంధించినటువంటిది ఒకసారి చూస్తే కనుక చూడండి 35% అందరికి రావాలండి. ఇది 35% మినిమం అన్నట్టుగా అందరికి రావాల్సినటువంటిదే. అయితే మనం పార్ట్ ఏనే సెలెక్షన్ లోకి తీసుకుంటారు, పార్ట్ బినే తీసుకోరు. పార్ట్ బి అనేటువంటిది జస్ట్ క్వాలిఫైయింగే. మీరు అందులో సార్ నాకు అందులో 75 క్వశ్చన్స్ ఉన్నాయి, 75 మార్క్స్ ఉన్నాయి కదా, నేను 75కి 75 తీసుకొస్తానంటే మీకు మినిమం ఇన్ని మార్కులు వస్తే సరిపోతుంది. అంటే 35% మార్కులు వస్తే సరిపోతుంది. రైట్. సో మరి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ రావాలి? సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు CBT 2లో పార్ట్ ఏలో కూడా మీకు దాదాపు 80% మార్కులను స్కోర్ చేసే ప్రయత్నం చేయాలి. రైట్. అంటే మనం అంటే లిస్ట్ లో ఉండాలి అని అంటే కొన్ని సందర్భాలలో డిఫరెంట్ కేటగిరీ వైజ్ గా డిఫరెంట్ జోనల్ వైజ్ గా కట్ ఆఫ్ చేంజ్ అవ్వచ్చు. మేబీ కొంతమందికి 60-70% మార్కులు ఇచ్చినా కూడా సెలక్షన్ లో ఉండొచ్చు. బట్ మీరు మాక్సిమం టార్గెట్ గా పెట్టుకోవాల్సినటువంటిది ఎంత అంటే 80% మార్కులు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది CBT 2కి సంబంధించినటువంటిది. రైట్. సో ఇది సేమ్ మళ్ళీ సిలబస్ అంటే మనకు CBT 2లో పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఇక్కడ రాసే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. పైన అనేటువంటిది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటిది. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి సిలబస్ చూడండి. ఈ సిలబస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో 40 మార్క్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది మీకు పూర్తి స్థాయిలో PDF ఉన్నప్పుడు క్లియర్ గా కనపడతా ఉంటుంది. ఇప్పుడు కనపడినా కూడా మీరు చూసుకోవచ్చు ఆ సిలబస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. రైట్. సో నెక్స్ట్ దీంట్లో ఒకసారి చూద్దాం. సిలబస్ ఫర్ పార్ట్ బికి సంబంధించినటువంటిది. పార్ట్ బిలో మనం ఏమనుకున్నాం? టెక్నికల్ సిలబస్ మాత్రమే ఉంటుంది అని అనుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇందులో కేటగిరీ వైజ్ గా అంటే బ్రాంచెస్ ఎవరు అనుకున్నాం మనం? ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ప్లస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది పార్ట్ బిలో ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. రైట్. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి.
ఇది అందరికి తెలిసినటువంటిదే. మనం ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందుగా మనం అప్లికేషన్లో ఇచ్చినామో అది మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరిలో చూస్తారు. అది 4th సెలెక్షన్ ప్రాసెస్. అది డివి మీన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది ఎందుకనంటే ఇవంతా కూడా మీరు ఉంటుంది, మనం మరీ అంత డిస్కస్ చేయాల్సినటువంటిది కాదు ఇది ఇన్డెప్త్గా. ఎందుకంటే షార్ట్ వీడియో మీకు ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఇది A1 స్టాండర్డ్లో ఉండాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా A1 ఇన్ ది సెన్స్ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఉండొద్దు. నెక్స్ట్ 6/6 అనేటువంటిది సైట్ ఉండాలి, అంటే సైట్ వ్యూ అనేటువంటిది మనం చూసినప్పుడు. నెక్స్ట్ ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా, సో బాడీలో ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా క్లియర్గా, అంటే ఒక పర్ఫెక్ట్గా A1 అని అంటే ఇక మనం ఆర్మీకి ఏ విధంగా అయితే సెలెక్షన్ చేస్తూ ఉంటారో ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే కావాలి. రైట్. సో ఇది మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది. రైట్. సో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మనకు ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వాటన్నిటికీ తప్పకుండా ఉపయోగపడేటువంటి బుక్స్ మనకు అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ ప్యూర్ మ్యాథ్స్ బుక్ రిలీజ్ అవ్వలేదు. సో మేబీ ఈ 2 వీక్స్ లోపల బుక్ అనేటువంటిది రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ప్యూర్ మ్యాథ్స్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అని అంటాం కదా, వీటికి సంబంధించినటువంటిది మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లో మనకు కోర్సెస్ ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటిది అండ్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు సిద్ధు స్టడీ సర్కిల్ అని గూగుల్ ప్లేస్టోర్లో మీరు iOS కానీ ఆండ్రాయిడ్ కానీ మీరు ప్లేస్టోర్లో టైప్ చేస్తే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని బుక్స్ అనేటువంటిది పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో నెక్స్ట్ ఇందులో మనకు ఏఎల్పి, రైల్వే మ్యాథ్స్, అలానే ఎన్టీపీసీ, నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మన దాంట్లో కోర్స్ ఉంది. 999 రూపీస్ ఉంటుంది, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో తప్పకుండా మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకోండి, అందులో నుంచి కోర్సెస్ ఉంటాయి, మీరు తీసుకోండి. ఇంకా మీకు ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏదైతే మనం వీడియో చేసామో దీని మీద ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ క్రైటీరియా గురించి కావచ్చు, సిలబస్ గురించి కావచ్చు, మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేసినాం. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా అవుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఫర్దర్గా ఏ విధమైనటువంటి క్వెరీస్ ఉన్నప్పటికీ కూడా కింద మీరు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ తెలియజేయండి. సో నెక్స్ట్ ఈ వీడియోను మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్.